పసగా అనగా మీకు సంక్షిప్తమైనటువంటి షార్ట్ వర్డ్స్ అంటే సంక్షిప్తమైనటువంటి సమాచారం మీకు ఇవ్వాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాను. ఇశ్రాయేలీలకు ఇది చెప్పే ముందు ఇశ్రాయేలీలకి ముఖ్యమైనటువంటి పండుగలు 6 పండుగలు 6 పండుగలు ఉన్నాయి. 6 పండుగలు చెప్తాను, రాసుకోండి. అది మీకు చాలా ఇంపార్టెంట్. ఈ 6 పండుగలు చెప్పిన తర్వాత మొట్టమొదటి పండుగ పస్కా పండుగ. దాన్ని పాస్ ఓవర్ అంటారు, అంటే దాటిపోవడం. పస్కా పండుగ ఇది అబీబ్ నెలలో లేదా నిస్సాన్ అనేటువంటి నెలలో, అబీబ్ అన్న నిస్సాన్ అన్న 2 ఒకటి. ఇది మొదటి నెల, యూదులకు మొదటి నెలలో. ఆ నెల 14వ తారీఖు నాడు, అంటే 14వ రోజు ఖచ్చితంగా పండుగ జరిగించాలి. ఒకసారి జరగల, ఆ నెలలో ఒకసారి జరగల. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను ఒక సంవత్సరంలో జరిగించనందువలన దాని 2వ నెలలో అదే 14వ రోజు జరిగించడం జరిగింది. జరిగించబడిన కారణం ఏంటంటే జనులు యెరూషలేమునికి రాలా, సేవ చేసేటువంటి సేవకులు అక్కడ లేరు, యాజకులు ప్రతిష్ఠించుకోవాలా. అందువలన పస్కా పండగ జరగలేదు, ఒకసారి జరగలేదు. 2వ పండగ, దీనికి రిఫరెన్స్ లేదు, మీకు ఇచ్చానా? రిఫరెన్స్లు ఇవ్వనా? రిఫరెన్సులు రాసుకోండి. లేవియకాండం 23:6, సంఖ్యాకాండము 9:5, లేవియకాండము, లేవి అని పెట్టుకోండి, మొత్తం రాయి మాకండి. లేవి అంటే లేవియకాండము, సంఖ్య అంటే సంఖ్యాకాండం అటు రాసుకోండి. లేవియకాండం 23:6, సంఖ్యాకాండం 9:5, యోషువ 5:10, యోషువ 5:10, 2వ రాజులు 23:22, 2వ రాజులు 23:22, 2వ దినవృత్తాంతాలు 35:1, 2వ దినవృత్తాంతాలు 35:1, మాథ్యూ మత్తయి 26:17, మత్తయి 26:17. మాట్లాడకూడదు దేవాంశు, నువ్వు ఎట్రా ఎడుకొచ్చింది మీరు. మత్తయి 26:17, లూకా 2:41, లూకా 2:41, 22:15, లూకా. హెబ్రీ 11:28, హెబ్రీ నువ్వు కూర్చు. దాంట్లో నీకు ఆపరేషన్ తెలుసా? నీకు దాని ఆపరేషన్ తెలిసిన వాళ్ళకి చేస్తాను. ఇది పస్కా పండుగ. ఇంక చాలా ఉన్నాయి, మీకు ఇంపార్టెంట్ వరకే ఇచ్చాను. 11:28, హెబ్రీ 11:28. ఇంక చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, మీకు ఇంపార్టెంట్ విషయాలు మాత్రం ఇచ్చాను. ఇవ్వటానికి గల కొన్ని కారణాలు కూడా ఉన్నాయి, తర్వాత చెప్తాను వాటిని. 2వ పండుగ పెంతెకొస్తు పండుగ. పెంటెకొస్ట్, పెంట్ అంటే 50, కొస్ట్ అని అంటే రోజులు. పెంట్ అంటే 50, కోస్ట్ అంటే రోజులు. 50 రోజుల పండుగ. పెంతెకొస్తు అంటే 50 రోజుల పండుగ. ఇది 2వ పండుగ. దీనినే వారాల పండుగ అంటారు. అంటే 7 వారాల పండుగ. 7 వారాలు లెక్కించాలి. అంటే వారానికి 7 రోజులు, అంటే 7 విశ్రాంతి దినాలు లెక్కించాలి. 7 విశ్రాంతి దినముల తర్వాత ఒక రోజుని యాడ్ చేయాలి. ఒక రోజు ప్లస్ ఒక రోజు యాడ్ చేస్తే అది వారంలో మొదటి రోజు వచ్చింది, ఆ రోజు ఆదివారం వచ్చింది. అంటే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అది ఆదివారం నాడు పండుగ ఆచరించాలి. పెంతెకొస్తు పండుగ అంటే ఆదివారం నాడు వచ్చింది. దీనికి రిఫరెన్స్ నిర్మాకాండం 23:16, నిర్మాకాండం 32:22, 34:22, నిర్మాకాండం 23:16, 34:22, లేవికాండము 23:16, లేవికాండం 23:16, సంఖ్యాకాండము 28:26, డ్యూటెరోనమీ ద్వితీయోపదేశకాండము 16:10, అపోస్తల కార్యం 2:1, 2:1. 3వ పండగ బూరల పండగ, ట్రంపెట్స్, బోర్ల పండగ. 3వ పండగ ఇది. బోరలు ఊతారు కదా, కానీ బోరు ఊదుతున్నారంటే అర్థం ఏంటంటే ఒకటి జయం, 2 అపజయం, యుద్ధానికి సిద్ధపరచడం. దానికి కూడా చాలా అర్థాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో వీటి తెలుసుకుందాం. 3వ పండగ ట్రంపెట్స్ అంటే బోర్ల పండగ. దీనికి రిఫరెన్సులు లేవియకాండం 23:24, 23. మాట్లాడకూడదు. సిట్ రైట్.
లేవికణ 23-24, సంఖ్యాకాండం 29-1, నెహెమ్యా 8-2, నెహెమ్యా 8-2. 3. 4వ పండుగ టెబర్నికల్, గుడారాల పండుగ. గుడారాల పండుగ దీని చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, కొన్ని చెప్తాను రాసుకోండి. లేవికాండం 23-34, 39. లేవికాండం 23-34, 39. సంఖ్య 29-12, సంఖ్య 29-12. మా వందనాలు. ద్వితీయోపదేశకాండం 16-13, ద్వితీయోపదేశకాండం 16-13. 2వ దినవృత్తాంతాలు 8-13, సెకండ్ క్రానికల్స్ 8-13. ఎజ్రా 3-4, ఈజెడ్ఆర్ఏ ఎజ్రా 3-4. నెహెమ్యా NEH నెహెమ్యా 8-14. జడీసి జకరియా 14-16, నెహెమ్యా 8-14, జకరియా 14-16, జాన్ 7-2, యోహాను 7-2. తర్వాత జకరియా 14-16, యోహాను 7-2. తర్వాత 5వ పండుగ డెడికేషన్, అంటే ప్రతిష్టాపన పండుగ. దీన్ని ప్రతిష్టాపన పండుగ అని అంటారు. ద ఫీస్ట్ ఆఫ్ డెడికేషన్. ఈ ప్రతిష్టాపన పండుగ ఇది ఒకటే రిఫరెన్స్. యోహాను సువార్త 10:22. యోహాను సువార్త 10:22. 6వ పండుగ పూరీము పండుగ. పూరీము PURIM, పూరీం. పూరీం పండుగ. పూరీం పండుగ ఈ ఏ నెలలో ఏ రోజు ఆచరించాలో కూడా ఉంది. అని మీ తర్వాత చెప్తాను. ఇప్పుడు మెసేజ్ పక్కకి వెళ్ళిపోద్ది. ఎస్తేరు 9-17. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం, 22వ వచనం, 26వ వచనం కంప్లీట్. ఎస్తేరు 9వ అధ్యాయం 17, 22, 26.